భూపాలపల్లి జిల్లా చిట్యాలలో సంక్రాంతి పండుగకు ముందు హమాలీ కార్మికుల సమ్మెలోకి దిగుతుండటంతో రేషన్ సరుకుల సరఫరా ఆగిపోనుంది. ఒప్పందం ప్రకారం జీవోను విడుదల చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ హమాలీ కార్మికులు చిట్యాల సివిల్ సప్లై గోదాం పాయింట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శిలపాక నాగరాజు మాట్లాడుతూ అధికారులు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయకపోవడం వల్ల సమ్మె అనివార్యమైందని తెలిపారు. తక్షణమే జీవో విడుదల చేసి సమ్మెను నివారించి కార్మికులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు శిలపాక నాగరాజు, సరిగొమ్మల సురేష్, అరెపల్లె సమ్మయ్య, గుర్రం నరసయ్య, ముత్యాల మధు, కటకూరు కుమారు, అరెపల్లె శ్రీనివాస్, దాసరపు సాంబయ్య, అరెపల్లె ఎల్లయ్య, మొగులూరు ఐలయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం సివిల్ సప్లై తెలంగాణలో 33 జిల్లాలలో ఉన్నటువంటి ఎంఎల్ఎస్ ప్యాంట్లలో నిరవధిక సమ్మె రెండో రోజు సమ్మె తెలియజేయడం జరుగుతుంది. ఈ సమ్మెలో ప్రధానంగా కార్మికుల కోసం మా ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే, మాకు హమాలీ ఛార్జీలు 26 రూపాయలు ఉన్నటువంటి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒప్పందం ప్రకారం రాష్ట్ర కమిషనర్ గారి ఒప్పందం మేరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాకు హమాలీ ఛార్జీలు పెంచాల్సిందిగా ఒప్పందం కుదిరింది. ఆ కుదిరిన మేరకు మాకు 26 రూపాయల నుండి 35 రూపాయలు చేయాలని ప్రధాన డిమాండ్తో రాష్ట్ర కమిటీ ఒప్పందం చేయడం జరిగింది. వాటికి సానుకూలంగా కమిషనర్ గారు స్పందించి ఈ జీవోను విడుదల చేస్తా అని 3 నెలలుగా జాప్యం చేస్తూ జీవో విడుదల చేయకుండా మాకు నిలిచిపోయిన బకాయిలు చెల్లించకుండా చేయడంతో రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం నిరసన తెలియజేస్తూ రీలే నిరవధిక సమ్మెలు నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇందులో ముఖ్యంగా మామూలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రతి కార్మికుడికి గృహం నిర్మించాలి, అదేవిధంగా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, అదేవిధంగా మాకు ఇన్సూరెన్స్ ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో ఏదన్నా ప్రమాదం జరిగితే మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. మాకు ఇక్కడ కార్మికులకు అనుకూలంగా మాకు కార్మికులను పెంచుకునే అవకాశం కల్పించాలి. అదేవిధంగా మాకు 800 ఉన్నటువంటి ఈ స్వీట్ బాక్స్ దసరాకి ఇచ్చేదాన్ని 1200కు పెంచాల్సిందిగా, అదేవిధంగా మాకు బోనస్ 6500 ఇస్తున్నారు, దాన్ని 10,000కు పెంచాల్సిందిగా ఇలాంటి 11 డిమాండ్లతో ఈ నిరవధిక సమ్మె రెండవ రోజు చేయడం జరుగుతుంది. చిట్యాల సివిల్ సప్లై హమాలీ యూనియన్ కార్మికుడు శిలపాక నాగరాజు.